నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి ఈ ప్రపంచంలో మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు ఇతర ఏ జీవి కూడా సూసైడ్ చేసుకోదు వాటి అదృష్టం కొద్దీ చచ్చిపోవాలన్న ఆసక్తి వాటికి ఉండదేమో అయితే ఇందులో కొత్త ఏమీ లేదు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల్లోనే వేలల్లోనో ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి జీవుల సంగతి అటు ఉంచితే ఇప్పుడు ఆత్మహత్యల వైరస్ మర మనుషులకు కూడా సోకినట్టు కనిపిస్తుంది మర మనుషులంటే రోబోలు కదా వాటికి ఆత్మహత్యకు సంబంధం ఏంటంటారా అవును దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఘటన టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇదిలా ఉంటే ఇది ఎలా సాధ్యమైందని టెక్ నిపుణులు బుర్రలు కొట్టుకుంటున్నారు జీవితంలో వచ్చే కష్టాలు ఎదుర్కోలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు కానీ మర మనిషి ఆత్మహత్య చేసుకోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు చూడబోతున్న ఘటనతో యావత్ ప్రపంచమే షాక్కి గురైంది ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల సూసైడ్ చేసుకుంది మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ రోబో పేరు రోబో సూపర్వైజర్ దీన్ని ముద్దుగా అలా పిలుస్తారు గూమి నగరంలో సిటీ హాల్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తుంది ఆ సూపర్వైజర్ రోబో ఉద్దేశపూర్వకంగానే 2 మీటర్ల పొడవు ఉన్న మెట్ల మీద నుంచి దూకింది ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు తనను తాను నాశనం చేసుకునే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని ఒకే చోట అదే పనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు అధిక పనిభారం లేదా రోబోలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు ఈ ఘటనను దేశంలోని తొలి రోబో ఆత్మహత్య కాగా ప్రపంచంలో ఇది మొదటి ఘటనగా స్థానిక మీడియాతో పాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు అయితే సూపర్వైజర్ రోబో మెట్లపై నుంచి తనకు తానుగా పడిపోయి నాశనమైన ఘటనను ఆత్మహత్యగా పేర్కొనడం అంతా కరెక్ట్గా అనిపించదు ఎందుకంటే రోబో మనుషుల మాదిరిగా భావోద్వేగాలకు గురి కావడం లేదా తనను తాను అంతం చేసుకునే సామర్థ్యం ఉండదు దీంతో ఈ ఘటన ఎలా జరిగి ఉండొచ్చన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రోబో కదలికలు దోహదపడే నావిగేషన్లో లోపాలు సెన్సార్ల వైఫల్యం ప్రోగ్రామింగ్లో బగ్ వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది రోబో సూపర్వైజర్గా అందరూ పిలిచే ఈ మర యంత్రం 2023 ఆగస్టు నుంచి సేవలు అందిస్తుంది ఆదర్శ ఉద్యోగిగా పనిచేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది సివిల్ సర్వీస్ ఆఫీసర్ పేరిట దానికి ఓ ఐడి కార్డ్ కూడా ఉంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ పేపర్స్ బట్వాడా చేయడం అలాగే స్థానికులు కోరే సమాచారం చెప్పడం నగర ప్రమోషన్ వంటి పనులను రోబో చురుకుగా చేసేది సాధారణ రోబోలు ఒకే అంతస్తులో పనిచేసేలా తయారు చేశారు కానీ ఈ రోబో మాత్రం సొంతంగా లిఫ్ట్ ఉపయోగించి వివిధ అంతస్తుల మధ్య తిరిగేలా తయారు చేశారు ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికి మరో రోబో సేవలను వినియోగించే ఉద్దేశం లేదని భూమిలోని సిటీ కౌన్సిల్ తెలిపింది కాలిఫోర్నియాకు చెందిన రోబో వెయిటర్ స్టార్టప్ సంస్థ బేర్ రోబోటిక్స్ ఈ రోబోను తయారు చేసింది రోబో తనను తాను అంతం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పారు ముక్కలైన రోబోను సేకరించామని ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామన్నారు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దక్షిణ కొరియాలోనే అత్యధిక వివిధ పనుల్లో రోబోలను వినియోగిస్తున్నారు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం దక్షిణ కొరియాలో ప్రతి 10 మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక రోబో చేస్తుంది ఇప్పుడు ఈ రోబో విచిత్రంగా సూసైడ్ లాంటి పరిస్థితుల్లో వాటితో పని చేయించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి అటు సివిల్ సర్వెంట్ రోబో మృతిపై పలువురు కొరియన్లు తీవ్ర బాధతో సంతాపం వ్యక్తం చేస్తున్నారు